హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ చేతనాని. ముందుగా అందరికీ హ్యాపీ భోగి అండి. మేమైతే సంక్రాంతికి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. మార్నింగ్ లేవగానే భోగి మంటలు అయితే స్టార్ట్ చేసేసామన్నమాట. ఊరంతా విలేజ్లో కూడా పల్లెలో చక్కగా అందరూ కూడా భోగి మంటలు అయితే వేసుకున్నారు. చూసేయండి, నేనైతే ఒక చిన్న క్లిప్ అయితే తీశాను. అలాగే ఇంటి ముందు అంతా క్లీన్ చేసి అమ్మ వాళ్ళైతే ముగ్గులు పెట్టేశారనమాట. ముగ్గులు పెట్టి గొబ్బెమ్మను అయితే పెట్టేశారు. ఆ గొబ్బెమ్మకి పూలు కావాలి కదంటే మెయిన్ తంగేడు పూలు, జిల్లేడు పూలు, తుమ్మి పూలు, ఇంకా నల్లేరు, ఇవన్నీ కూడా మెయిన్ అనమాట. గొబ్బెమ్మ అంటే గౌరీదేవి అంటారు, కొందరు గొబ్బెమ్మ అంటారు. చక్కగా ఇంటి ముందర ముగ్గు వేసేసి పేడతో అయితే అలికేస్తామన్నమాట. పండగ సీజన్లో ఎప్పుడు అలుకుతారండి విలేజ్ల్లో. మ్యాక్సిమం అందరూ పేడ వేసి అలుకుతారు. అలికేసి ఇలా ముగ్గు పెట్టేసి ముగ్గులు అయితే గొబ్బెమ్మ పెట్టేసి గొబ్బెమ్మకైతే పూజ అయితే చేసామండి. చక్కగా చేస్తేనే కదండి విలేజ్లో అందరూ చేస్తారనమాట. ఇలా ప్రతి ఒక్కరు మార్నింగ్ లేవగానే ఫస్ట్ చేసేది వచ్చి గౌరీదేవుని పెట్టి పూజ అయితే చేస్తారు ఈ సంక్రాంతి టైంలో. అలాగే ఇంకా భోగి రోజు అంటే చికెన్, నాన్ వెజ్ అనమాట. చికెన్ మటన్ తినలేని వాళ్ళైతే ఇలా పితికి పప్పు అనమాట కంపల్సరీ. ఇక్కడ సంక్రాంతి అంటే మా విలేజ్లో పితికి పప్పు, దోశ, నాన్ వెజ్ ఇవేనమాట కంపల్సరీ. ఈ పితికి పప్పు కూర ఎలా చేయాలనేది కూడా నా యూట్యూబ్ ఛానల్లో వీడియో అయితే ఉంది, మీరు అక్కడికి వెళ్ళి కావాలంటే చెక్ చేయండి. నాటుకోళ్ళు కూడా మేమే తెచ్చి వండుకున్నామండి. అలాగే పిల్లలకి ఈవినింగ్ భోగిపళ్ళు అయితే పోసామండి, పాపకి అలాగే బాబుకి. ఇంకా మా ఇంటి దగ్గర మా చెల్లెలు పిల్లలు వీళ్ళు వాళ్ళందరూ కూడా వచ్చారు, వాళ్ళందరికీ కూడా పోసామండి భోగిపళ్ళు. మా పాప అయితే అస్సలు కూర్చోదు, వాళ్ళు కూర్చుంటేనే నేను కూర్చుంటా అని అలా డ్రెస్ వేసిన వెంటనే కొద్దిసేపటికే తీసేసింది అనమాట. చక్కగా భోగిపళ్ళు అయితే పోసేసాము, అది కూడా కార్యక్రమం చేసుకునేసాం అనమాట. భోగిపళ్ళు కార్యక్రమం సింపుల్గా డెకరేషన్ నేనే చేసుకున్నాను. పిల్లలు తెచ్చిన కైట్స్ ఉంటే కైట్స్తోనే సింపుల్గా డెకరేషన్ చేశాను నేను. ఇలా కట్టడానికి చాలా నీట్గా క్లీన్గా ఉంది, సింపుల్గా. ఇంకా మా పాపతో కొన్ని పిక్స్ అలాగే పిల్లలతో కొన్ని పిక్స్ అయితే దిగేసామండి. మొత్తానికి ఆ డే అయితే అయిపోయింది. నెక్స్ట్ డే ఇంకా సంక్రాంతి. నెక్స్ట్ డే అయితే సంక్రాంతి కదండి. సంక్రాంతి అంటేనే కలర్ఫుల్ ముగ్గులు అనమాట. విలేజ్లో అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ అయితే ముగ్గులు వేస్తారండి. ఇలా నేను ఒక్కొక్కరు ఇంటికాడ అంటే మాకు తెలిసిన మా రిలేటివ్స్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలా ముగ్గులు కూడా క్యాప్చర్ చేశానండి. ఒక 3-4 ముగ్గులు అయితే క్యాప్చర్ చేశాను. చక్కగా వాళ్ళకి వచ్చిన వాళ్ళ స్టైల్లో వాళ్ళు అందంగా అయితే ముగ్గులు అయితే వేసుకున్నారు. వాళ్ళ ఇంటి ముందరగా చాలా మంచిగా అనిపించింది. అలాగే మా ఇంటి ముందర, మా అత్త వాళ్ళ ఇంటి ముందర, వాళ్ళు ఒక నలుగురు ఇంటి ముందరే, మా అత్త వాళ్ళ ఇంటి ముందర, మా ఇంటి ముందర ఇలా ముగ్గులు అయితే క్యాప్చర్ చేశానండి. చాలా చక్కగా అనిపించింది. ఇంకా మేము సంక్రాంతి రోజు మా ఇంట్లో కూడా నాన్ వెజ్ అయితే చేస్తారండి విలేజ్లో. ఇక్కడ మేము సంక్రాంతి రోజు ఇంకా అందరం కలిసి ఇలా వండుకున్నామండి. రిలేటివ్స్ అందరం కూడా, మా అత్త వాళ్ళ కూతుళ్ళు వాళ్ళందరూ కూడా వచ్చారండి. అందరికీ మ్యారేజెస్ అయ్యి అక్కడంటే అక్కడ ఉంటారు కదండి. అందరూ కూడా ఇలా ఫెస్టివల్కి కలిసినప్పుడు మేము సరదాగా అందరం ఒకే చోట వండుకుంటామండి. ఏదైనా కానీ ఇలా అందరం కలిసి వండుకొని తింటామన్నమాట వచ్చినప్పుడల్లా. మాకు కొద్దిగా టైం పాస్, వాళ్ళకి బోర్ కొట్టకుండా అందరము కలిసి కూర్చొని ఇలా వండుకొని పిల్లల్ని అందరినీ కూడా కూర్చోబెట్టి అందరికీ కూడా ఇలా చూడండి ఎంత చక్కగా పిల్లలందరూ కూడా కూర్చొని తింటున్నారో. నిజంగా చాలా మంచిగా అనిపించింది అనమాట ఇలా అందరూ కూడా కలిసి తినడం వలన. అలాగే ఇంకా పిల్లలు కొద్దిగా గాలిపటాలన్నీ కూడా ఎగరేశారు. చక్కగా అనిపించింది వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే. మాకు కూడా మేము చిన్నప్పుడు అసలు ఎంజాయ్ చేయనివన్నీ కూడా మా పిల్లలు చక్కగా ఎంజాయ్ చేస్తున్నారనమాట. అండ్ మేము ఏదైతే మిస్ అయ్యామో అవన్నీ కూడా మా పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు. విలేజ్లో నిజంగా చాలా బాగుంటుందండి వాతావరణం కానీ ఇలా ఫెస్టివల్స్కి. అలాగే మెయిన్ మా ఊళ్ళో అయితే సంక్రాంతి అందరూ కలిసి చేసుకుంటారండి ఒకేసారి. చూడండి, అలాగే సంక్రాంతి రోజు ఈవినింగ్ అయితే ఆవులని డెకరేషన్ అయితే చేస్తారు, అంటే అలంకరణ అయితే చేస్తారనమాట ఆవులకి. మెయిన్ సంక్రాంతి అంటేనే ఆవుల పండగ కదండి. పోటీ పైన అయితే రెడీ చేస్తారు. మీ ఇంట్లోనా మా ఇంట్లోనా అన్నట్లు బెలూన్స్ అన్నీ కూడా కట్టి కొత్త దారాలు అన్నీ కూడా వేసి తాళ్ళన్నీ కూడా వేసి మంచిగా అలంకరణ అయితే చేస్తారు. అలాగే ఈవినింగ్ చిట్లా కుప్ప వేస్తారనమాట. చిట్లా కుప్ప అంటే ఏంటంటే భోగి మంటలు. మనం ఇంటి ముందర చిన్నగా భోగి మంటలు వేస్తారు కదా, అలా విలేజ్లో అందరూ కలిసి భోగి మంటలు అయితే వేస్తారండి. అది ఈవినింగ్ ఆవులని అక్కడికి తీసుకెళ్తారు. ఈ భోగి మంటలు చూపిస్తే దిష్టి తగలదన్నమాట ఆవులకు కూడా, అంతా మంచిగా ఉంటుందని. అలాగే మా అత్త కూతురులతో వాళ్ళతో మేమంతా ఫొటోస్ కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాను. విలేజ్లో అయితే ఎవ్రీ ఇయర్ ఇలానే ఫెస్టివల్ అయితే చేస్తారంటే సంక్రాంతి ఫెస్టివల్ అందరూ కలిసి. నా ఛానల్ నచ్చితే కన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.